రెండో మాట మనం చదివి ప్రభునామాన్ని మహింపరచుకుందాం. చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము చదువుదాం. 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవును నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇది యేసుక్రీస్తు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. ఇతను బందిపోటు దొంగ. ఇతను చేసిన నేరాల నిమిత్తము రోమా సైన్యం అతనికి సిలువ మరణము అనే శిక్ష విధించారు. అయితే యేసుక్రీస్తును సిలువ వేస్తున్న క్రమంలో యేసుక్రీస్తుకు కుడివైపు ఒకరిని, ఎడం వైపు ఒకరిని సిలువేశారు. అలా సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తుతో సిలువ వేయబడిన వారు యేసయ్యను చేస్తున్నారు. ఇదిగో నిజమైన దైవ కుమారుడా, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని యేసయ్యను అవమానపరిచారు. అలా అవమానపరుస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. అలా మౌనంగా ఉన్నప్పుడు ఒక దొంగ ఏం చేశాడంటే చదువుకుందాం. 39వ వచనం. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కాదా? నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? ఇక్కడ యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారు యేసయ్యను ఏం చేస్తున్నారంటే హేళన చేస్తున్నారు, యేసయ్యను దూషిస్తున్నారు. ఒక దొంగ ఏం చేస్తున్నాడంటే తనకు నోటికొచ్చినట్లుగా దూషిస్తున్నాడు. అయితే ఈ మాట నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దీని నుండి నేర్చుకోవాల్సినవి 4 విషయాలు నేను చెప్పి ఈ రెండో మాటను ముగిస్తాను. చదువుకుందాం. నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా దేవునికి భయపడుచున్నాడు. దేవునికి భయపడుచున్నాడు. ఈ దొంగలో మనము గమనిస్తే ఇతను పరదేశికి వెళ్ళిపోవడానికి, యేసుతో పాటు పరలోకానికి వెళ్ళిపోవడానికి, యేసు రాజ్యంలో చేర్చబడడానికి ఇతనిలో ఉన్నది మనము కనుగొనాలంటే ఇతనిలో మొట్టమొదటిగా దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. పక్కనున్న వాడిని చూసి అంటున్నాడు, ఇదిగో నువ్వు నేను చేసిన తప్పిదాన్ని బట్టి ఈ శిక్షను మనం భరిస్తున్నాం, నువ్వు నేను కూడా అదే శిక్షలో ఉన్నాం. నువ్వు దేవుడికి భయపడవా? దేవునికి భయపడేవాడవైతే నువ్వు చేసిన శిక్షణకు బట్టే నువ్వు ఫలాన్ని అనుభవిస్తున్నావని గ్రహిస్తావు. నువ్వు చేసిన దొంగతనానికి, నువ్వు చేసిన మోసానికి, నువ్వు చేసిన మోసపూరితమైన కార్యాన్ని బట్టి నువ్వు శిక్షను అనుభవిస్తున్నావు. ఆయన ఏ తప్పు చేసిన వాడు కాదు, ఏ అన్యాయం చేసిన వాడు కాదు, ఆయనలో ఏ నేరం ఎవ్వరూ నిరూపించలేకపోయారు. ఆయన మరణిస్తున్నాడు అంటే ఆయన వంటి పరిశుద్ధుడు ఎవ్వరు లేరు. నువ్వు దేవునికి భయపడవా అడుగుతున్నాడు దొంగని. అలా అడుగుతున్నాడు. అతనిలో ఉన్న మొదటి గుణం ఏమిటంటే దేవునికి భయపడుతున్నాడు. రెండవదిగా ఏమిటంటే తన తప్పును తాను తెలుసుకుంటున్నాడు. అంటున్నాడు ఏమిటంటే మనకి ఇది న్యాయమే, ఈ శిక్ష మనకి న్యాయమే. మనము ఈ ప్రాంతంలో ఎన్ని అల్లర్లు సృష్టించాము, ఎంతమందిని అన్యాయంగా చంపేశాము, ఎంతమందికి అబద్ధ సాక్ష్యం పలికాము, న్యాయాన్ని ఏ విధంగా అన్యాయంగా మార్చాము, ఎంతోమందిని బాధ పెట్టాము, ఎంతోమంది ఇళ్లల్లో అనేక సమస్యలకు మనం కారణమయ్యాం. దానికి తగిన ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ శిక్ష మనకు తగినదే. పశ్చాత్తాపడుతున్నాడు. మూడవదిగా గమనిస్తే యేసును చూసిన వెంటనే అతడు రక్షకుడుగా భావించాడు. నా జీవితం రక్షించబడాలంటే, నా కుటుంబం రక్షించబడాలంటే, నా బిడ్డలు రక్షించబడాలంటే, నేను పరమునకు చేర్చబడాలంటే ఈ రక్షణ పాదాల ఎదుట నేను పడితే తప్ప, ఈ రక్షకుని నేను వేడుకుంటే తప్ప పరమునకు నేను చేరలేనని యేసుక్రీస్తుని రక్షకునిగా భావించాడు. నాలుగవదిగా గమనిస్తే, అయ్యా నీ దేవుని స్తుతిద్దాం. రెండో మాట నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. ఈ దొంగ పరదేశికి పోవడానికి ఈ దొంగలో ఉన్న క్వాలిటీస్, ఈ దొంగలో ఉన్న దేవుడు ఈ దొంగను ఏమి చూసి అతని పరమునకు చేర్చాడంటే,
మొదటిగా దేవునికి భయపడేవాడని దేవుడు గమనించాడు. రెండవదిగా తన తప్పును తాను తెలుసుకొని సరిదిద్దుకునే మనస్తత్వం కలిగిన వాడు. మూడవదిగా యేసయ్య తప్ప మరి ఎవ్వరు రక్షించలేరని గ్రహించాడు. నాలుగవదిగా అయా నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను చేర్చుకోవా అని అడుగుతున్నాడు. ఈ 4 స్వభావాలు ఈ దొంగలో ఉన్నాయి కాబట్టి ఈ దొంగ పరలోకానికి చేర్చబడ్డాడు. ఈ దొంగ బాప్తిజం తీసుకోలా, ఈ దొంగ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు, యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉంచాడు, యేసుక్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించాడు. ఎప్పుడైతే నిజ రక్షకుడిగా అంగీకరించాడో పరలోకానికి చేర్చబడ్డాడు. ఘోరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలామంది బాప్తిజం తీసుకుంటున్నారు, ఇక్కడ చాలామంది యేసుక్రీస్తు రక్షకుడని భావించి దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకుంటున్నారు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే నిలకడగా వారు నిలబడట్లా, నిలకడగా దేవుళ్ళు సహవాసం కలిగి ఉండట్లా, నిలకడగా దేవుణ్ణి ఆరాధించట్లా, నిలకడగా దేవుని మీద ఆధారపడట్లా, అదేదో ఆచారమైన భక్తిగా చేస్తున్నాడు. ఈ దొంగ నేర్పిస్తున్నాడు, నేను పరదేశిలో ఉండాలి అంటే దేవునికి నేను భయపడాలి, నేను పరదేశిలో ఉండాలంటే నా పాపాలు నేను ఒప్పుకోవాలి, నేను పరదేశిలో ఉండాలి అంటే నేను ఆయనను రక్షకునిగా భావించాలి, నేను పరదేశిలో ఉండాలి అంటే ఆయన తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ రెండో మాట నుండి మనం ఏం నేర్చుకోగలమంటే దేవునికి భయపడాలి.